ఎప్పుడైనా మీరు మెటర్నిటీ హాస్పిటల్‌కి వెళ్ళిండ్రా? ఒకప్పుడు ఒక పాప పుడితే చూడ్డానికెళ్తే పక్కన లేబర్ రూమ్ నుంచెళ్ళి ఆ ప్రసవం అయ్యే టైంలో ఆ నొప్పులుంటాయి చూడు అరుస్తూ, ఆ ఏడుపులన్నీ విన్నాననమాట. 2 రోజులు నాకు నిద్ర పట్టలేదు. అసలు సమాజం ఎట్లా తయారవుతుందంటే జీడిమెట్లలో ఒక 10థ్ చదివే అమ్మాయి వాళ్ళ లవర్ తోటి లేచిపోయింది. జస్ట్ 15 ఇయర్సే. సో, పోలీస్ కేసు ఏసిండ్రు. తర్వాత కొన్ని రోజులకి రిటర్న్ వచ్చేసింది ఇంటికి. తర్వాత వాళ్ళ లవర్ శివ అనే అబ్బాయి 19 ఇయర్స్ నేనైనా ఆత్మహత్య చేసుకుంటా లేదంటే మా అమ్మనైనా చంపు అని చెప్పి కండిషన్ పెడితే ఫస్ట్ వద్దన్నా గానీ ఈమె ఫోర్స్ చేసేసరికి వాళ్ళ అమ్మని చంపడానికి వీడు ఇంటికొచ్చిండు వాళ్ళ తమ్ముడితోటి. వాడి ఏజ్ ఒక 17 ఇయర్స్ ఉంటాయి యశ్వంత్ అని. సో, ఈ అమ్మాయి బయట ఉండి వీళ్ళు చున్నీతోటో ఏదో మెడకి మొత్తం ఊపిరాడకుండా చేసి కొన ఊపిరితోటి ఉన్నప్పుడు చనిపోయిందనుకోని వెళ్ళిపోయిండు. మళ్ళీ అమ్మ ఇంకా చచ్చిపోలేదు అని మళ్ళీ ఫోన్ చేసి పిలిపించి మళ్ళీ ఇంకోసారి వచ్చి చంపిండంట. జస్ట్ 1 ఇయర్ ఆ అబ్బాయితో ప్రేమనో, మోజో, కామమో అన్నేళ్ళు కష్టపడి నీకు రోజు తిండి పెట్టే తల్లిని చంపాలనిపించిందా తల్లి నీకు? ఇన్‌స్టాగ్రామ్‌తో పరిచయం అయ్యాడంట. డీజే శివ. ఒక ఏజ్ వచ్చేంత వరకు అసలు పిల్లలకి సోషల్ మీడియా నుంచి దూరంగా ఉంచితేనే బెటర్. మోర్ ఓవర్ పేరెంట్స్ పిల్లల మీద అతి ప్రేమ, అతి నమ్మకం ఉంచకండి. వాళ్ళు ఏం చేస్తున్నారో అబ్జర్వ్ చేస్తుండండి. ఇంకొకటి వాళ్ళకి మీ నుంచి అంతే ప్రేమ లభించాలి. మీ దగ్గర నుంచి ప్రేమ తక్కువైన క్షణాన బయట ఎవరైనా కొంచెం ప్రేమ ఎక్కువ చూపించగానే ఆహా! మా ఇంట్లో నన్ను రిస్ట్రిక్ట్ చేస్తున్నారు. వాళ్ళదే నిజమైన ప్రేమ అని ఇట్లా తప్పుదోవ పట్టే ఛాన్స్ ఉంటది.